టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం కీలక బాధ్యతలంటూ కూడా ఓ ప్రచారం జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవిని నియమించే దిశగా చర్చలంటూ వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. దేశ విదేశాల్లో చిరంజీవికి నటుడిగా మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు, టూరిజం ప్రమోషన్ కోసం చిరంజీవిని రంగంలోకి దింపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో గుజరాత్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు అమితాబ్ బచ్చన్. బిగ్ బి తరహాలోనే చిరంజీవి ప్రమోషన్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంటూ కూడా వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ప్రభుత్వం కానీ చిరు టీం కానీ ఈ అంశాన్ని అయితే ప్రకటించలేదు. కానీ కూటమి ప్రభుత్వంతో ఉన్నటువంటి సఖ్యత కావచ్చు, పవన్ కళ్యాణ్ స్వయాన సోదరుడు కావడం, ప్రధాని మోదీతో చిరంజీవికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండటం, అలాగే చంద్రబాబు నాయుడుతో కూడా ఒకంత సఖ్యత ఉండటంతో కూటమి ప్రభుత్వం చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్గా చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉందనేటువంటి వార్త అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. బట్ ఈ అంశాన్ని మాత్రం చిరంజీవి కానీ అలాగే అటు ప్రభుత్వం కానీ అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ ఇనాక్టివ్ మోడ్లో ఉన్నారు. నేను రాజకీయాలకి దూరంగా ఉన్నానని అయితే గతంలో ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఆయన రాజీనామా చేయకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగానే మేము భావిస్తున్నాం అనేటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక జాతీయ స్థాయి నాయకుడి కిందనే మేము చూస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బట్ ఇటు కూటమి ప్రభుత్వంతో ఉన్నటువంటి సఖ్యత కావచ్చు, లేకపోతే చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే రాష్ట్రానికి ఒకంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉందని కూడా రకరకాలైనటువంటి వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మెగాస్టార్ చిరంజీవిని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబోతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్త అయితే హల్చల్ చేస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి చిరంజీవిని కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తారా అనంటే ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా సరే రాజకీయాల్లో వాళ్ళ గురించి చర్చ అనేది జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా చిరంజీవి గురించి, మెగాస్టార్ చిరంజీవి గురించి ఏదో ఒక వార్త మనం సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా చిరంజీవి ఎప్పుడైతే ఇటీవలి కాలంలో పదే పదే ఆయనకు సంబంధించినటువంటి ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రచారాలు జరిగినటువంటి వార్తలు అలా చూసాం, మనం పరిస్థితి చూసాం. ముఖ్యంగా ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారని, బీజేపీలో ఆయనకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరిగింది. అదే విధంగా ఏపీ ప్రభుత్వం ఆయన మంత్రిగా తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటువంటి వార్తలు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రచారాలు అయితే మనం చూడటం జరిగింది. అయితే ఇప్పుడు మరో ప్రచారానికి అయితే తెరలేపడం జరిగింది. ఇందులో భాగంగా ఇది కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి చాలా వరకు జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అంటే పారిశ్రామిక వృద్ధిని, అదేవిధంగా టూరిజం పరంగా కానీ అనేక రకాల పరంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ రాష్ట్రానికి తీసుకురావాలి, పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో భాగంగా చిరంజీవి లాంటి స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తిని గనక నియమిస్తే, బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే, గతంలో ఇందాక మీరు చెప్పినట్లుగా గుజరాత్ కు సంబంధించి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దానికి సంబంధించి అనేక రకాల రాష్ట్రానికి చాలా గుజరాత్ టూరిజం కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, పారిశ్రామిక రంగంగా చాలా ఉపయోగపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు చిరంజీవిని అదే కోణంలో కనుక తీసుకొస్తే మాత్రం అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందనేటువంటి భావనలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిరంజీవితో చర్చలు జరిపారు. దాని చంద్రబాబుతో కూడా చిరంజీవికి మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి, ఇలా ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు కనుక ఒకవేళ ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే ఖచ్చితంగా అది రాష్ట్రానికి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. దానికి సంబంధించి అంటే ముఖ్యంగా కీలక రంగాలకు సంబంధించి అంటే పారిశ్రామిక రంగంలో కానీ, అదే విధంగా సినిమా పరిశ్రమ విషయంలో కానీ, అదే విధంగా పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ఐటీ కంపెనీలకు సంబంధించి కానీ, స్టార్టప్లకు సంబంధించి కానీ చిరంజీవి ద్వారా ప్రచారం చేస్తే దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే చిరంజీవి ప్రచారం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల్లో దాని గురించి ఒక చర్చ జరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో అందరూ ఇంట్రెస్టింగ్ గా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అటు న్యూట్రల్ పీపుల్ లో కూడా
దాన్ని అంటే చిరంజీవి తన వాయిస్ ద్వారా తీసుకెళ్లగలరు అనేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి ప్రయారిటీ ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన నియమిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నేతగానే ఇప్పటి వరకు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చిరంజీవి ఎక్కడ అధికారికంగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి చిరంజీవి అలాంటి నిర్ణయం తీసుకోరు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఆ కోణాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఇక్కడ రాజీనామా చేయనటువంటి నేతలకే ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుమూరి బాలరాజు గాని, టి సుబ్బరామరెడ్డి గాని ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గాని కాంగ్రెస్ లో వీళ్ళకి ఉన్నటువంటి ఇమేజ్ ఒకప్పుడు పల్లవ రాజు గాని ఇలా కొంతమంది ఉన్నారు కదా, కిల్లి కృపారాణి అని ఇలా కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళకి ప్రాధాన్యత లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలంగాణలో రాజకీయం చేయలేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆయన రాజకీయం చేసేటువంటి అవకాశం ఉండదు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు అనేటువంటి వాదనే కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ నేతలు ఎన్నిసార్లు చేసినా సరే ఆ వాదన కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి లాంటి చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి కొంత అంటే సైలెంట్ గా ఉన్నప్పుడు దాన్ని అలా ఉంచేయటమే మంచిది. ఆయనకు అన్ని పార్టీలతో ఇప్పుడు చిరంజీవి ముందు నుంచి కాదు, అటు గతంలో రాజశేఖర రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్ జగన్ తో కొనసాగించారు, అంతకుముందు చంద్రబాబు నాయుడుతో ఉండేవి. ఇలా అటు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఆయన కాస్త సానుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఇలా అన్ని రాజకీయ పార్టీ ఇప్పుడు సినిమా నటుడు అనుకున్నప్పుడు ఆయన అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయాలకు దూరం అయిపోయినప్పటికీ కూడా ఆయన నాకు అందరం కావాలి, నేను అందరికీ కావాలనే దూరంలోనే వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇవ్వడానికి రాజకీయ పార్టీతో సంబంధం లేదు, రాజీనామాతో సంబంధం లేదు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇప్పటివరకు అయితే చిరు టీం కానీ ప్రభుత్వం కానీ ఈ అంశాన్ని అయితే అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశం అయితే ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో ఒకంత చక్కర్లు కొడుతోందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం చిరంజీవికి కీలక బాధ్యతల్ని అప్పగించబోతోంది అనేటువంటిది అయితే కీలకంగా ఇక్కడైతే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవిని నియమించే దిశగా అంటూ కూడా ఒకంత చర్చలంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. చిరంజీవికి ఇక్కడ దేశ విదేశాల్లో మంచి నటుడిగా కూడా గుర్తింపు ఉండడం ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశం. రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, టూరిజం ప్రమోషన్ కోసం చిరంజీవిని రంగంలోకి దింపాలనేటువంటి యోచన కూడా ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాట. గతంలో గుజరాత్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ వ్యవహరించడం, లాభం చేకూరడం కూడా జరిగింది. అదే తరహాలో బిగ్ బి తరహాలో కూడా చిరంజీవి ప్రమోషన్స్ ఉండబోతున్నట్లుగా కూడా ప్రచారం అయితే జరుగుతోంది.